మీకు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టమైతే, మీకు చివరి వరకు ఊపిరి బిగబట్టేలా చేసే సస్పెన్స్ థ్రిల్లర్ కావాలంటే పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ అనే ఈ సినిమాని తప్పకుండా చూడండి. ఈ సినిమా మాత్రం మామూలుగా ఉండదు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, మన కథలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని ఎవరో అతి దారుణంగా చంపేస్తారు. కాకపోతే హీరోయిన్ కి ఒకే ఒక క్లూ ఉంటుంది. అది కూడా తాను చనిపోయే ముందు ఒక అతనితో చాటింగ్ చేసింది. అంతే, ఆ ఒక్క క్లూ పట్టుకొని హీరోయిన్ ఈ కేసుని ఛేదిస్తుంది. ఒక్కొక్కటిగా ట్విస్టులు మామూలుగా రావు, కానీ ఎన్ని ట్విస్టులు వచ్చినా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి అయితే బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు, మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏం చేస్తుందంటే, ఒక గవర్నమెంట్ హయ్యర్ అఫీషియల్ ఆఫీసర్ ని మీట్ అవుతుంది అనమాట. మీట్ అయిన తర్వాత ఆయనతో ఏముంటుందంటే, సార్ నేను ఒక మ్యాగజైన్ లో పనిచేస్తున్నానండి, మీ గురించి ఒక ఆర్టికల్ రాద్దాం అనుకుంటున్నాను. అందులో మీకు సంబంధించిన కొన్ని ఫొటోస్ నేను కలెక్ట్ చేశాను. నేను ఒక్కొక్క ఫోటో చూపిస్తూ ఉంటాను, దానికి మీరు ఒక మంచి టైటిల్ చెప్పాలని చెప్పడంతో ఆయన కూడా సరేనమ్మా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ చూపిస్తూ ఉంటుంది, అతను కూడా చెప్తూ ఉంటాడు. కాకపోతే అతను వేరే అబ్బాయిలతో క్లోజ్ గా ఉన్న ఫోటోలు చూపిస్తూ ఉంటుంది. వాడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడు అంటుంది, మీరు అమ్మాయిలతో కన్నా అబ్బాయిలతోనే బాగా క్లోజ్ గా ఉన్నట్టున్నారని చెప్పేసి అంటంతో అతను కూడా చిన్నగా భయం స్టార్ట్ అవుతుంది. బేసికల్ గా ఆయన ఏంటంటే అబ్బాయిలను ఇష్టపడుతూ ఉంటాడు. ఆయన ఒక గే అనమాట. కాకపోతే బయట ప్రపంచానికి తెలియకుండా ఈ విషయాన్ని దాచిపెడుతూ ఉన్నాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, ఈ విషయాన్ని నేను ఆర్టికల్ గా రాస్తానని చెప్పేసి ఆయన బెదిరిస్తుంది. కానీ ఆయన ఏమంటాడంటే, చూడమ్మా నేను గేనే, కానీ ఈ విషయం బయటకు రాకుండా నేనేం చేయాలని చెప్పేసి హీరోయిన్ అడుగుతాడు. అదే సమయంలో హీరోయిన్ ఆ తర్వాత ఈ ఆఫీసర్ మాట్లాడుకుంటున్న మాటలను రికార్డ్ చేస్తున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఇద్దరు ఒక చోట పనిచేస్తున్నారు అనమాట. నిజం చెప్పాలంటే హీరో ఒక మంచి హ్యాకర్, మనోడు దేన్నైనా హ్యాక్ చేసేస్తాడు. వీళ్ళు ఏంటంటే ఇలా సీక్రెట్ గా అన్ని రికార్డ్ చేస్తూ ఎవరెవరు సీక్రెట్ అన్ని బయట పెడుతూ మ్యాగజైన్ లో ఆర్టికల్ రాస్తూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళిద్దరు ఒక న్యూస్ పేపర్ లో పనిచేస్తున్నారు అనమాట. హీరోయిన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఫుటేజ్ ని, అంటే ఈ వాయిస్ రికార్డ్ ని, ఆ తర్వాత ఆ గవర్నమెంట్ అధికారి ఫొటోస్ ని ఆ ఎడిటర్ కేసిన దాన్ని కూడా సూపర్ అని చెప్పేసి అనడంతో హీరోయిన్ ఇద్దరు వీళ్ళు శుభ్రంగా పార్టీ చేసుకుని మందు అవుతూ ఉంటారు. మనం ఒక పెద్ద విషయాన్ని బయటపెట్టాము అని చెప్పేసి. కాకపోతే హీరోయిన్ వాళ్ళ పై అధికారి వచ్చేసి, మీరు ఇచ్చిన ఆ న్యూస్ ఏదైతే ఉందో దాన్ని పేపర్ లో వేయడం కుదరదమ్మా అని చెప్పేసి అంటాడు. ఏమైందండి అని చెప్పి అడిగితే, లేదు పైనుంచి ప్రెషర్ వస్తుందమ్మా, నాకంటూ పైన ఇంకో అధికారి ఉంటాడు కదా, ఆయన అసలు వేయద్దని చెప్పి అన్నాడు, అందుకని వేయట్లేదని చెప్పి అనడంతో హీరోయిన్ కోపం వచ్చేస్తుంది. అదేంటండి, ఈ విషయం గురించి మేము ఎంత కష్టపడ్డాము, ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసామని చెప్పి అనడంతో, సో నువ్వు కష్టపడ్డావు కాబట్టి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకో, ఇప్పుడు కావాలంటే అప్పుడు రా అని చెప్పేసి అనడంతో హీరోయిన్ కే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒక వర్క్ చేసినప్పుడు అది అందరికి తెలియపోతే ఎంత బాధపడతామో, అలాగే హీరోయిన్ కూడా పాపం తను ఎంతో కష్టపడి ఆ అధికారికి అని చెప్పేసి ప్రూఫ్లు బయట పెట్టింది. అంతేకాకుండా వాయిస్ కూడా రికార్డ్ చేసింది. కానీ ఇప్పుడు ఆ విషయం బయట ప్రపంచానికి తెలియకుండా ఆ నిజం అక్కడే చచ్చిపోతుందని చెప్పేసి హీరోయిన్ కి బాధ అనిపించేసి అక్కడ నుంచి బాధలో నడుచుకుంటూ బయటకు వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరోయిన్ ఒక అమ్మాయి ఫాలో అవుతుంది అనమాట. అయినా సరే హీరోయిన్ మాత్రం ఆ అమ్మాయిని పట్టించుకోకుండా అక్కడ నుంచి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక రైల్వే స్టేషన్ లో నుంచున్నప్పుడు ఆ అమ్మాయి హీరోయిన్ దగ్గరకు వస్తుంది. బేసికల్ గా అమ్మాయి ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ చిన్నప్పటి ఫ్రెండ్ అనమాట. అంటే చిన్నప్పటి నుంచి తనకు బాగా తెలిసిన ఫ్రెండ్. ఆ అమ్మాయి ఏముంటుందంటే, ఎన్నిసార్లు నీకు ఫోన్ చేశాను, ఆయన నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే అని చెప్పి అనడంతో హీరోయిన్ ఏముంటుందంటే, లేదు నేను వర్క్ లో కొంచెం బిజీగా ఉన్నానని చెప్పేసి అంటుంది. దాంతో ఆ అమ్మాయి ఏముంటుందంటే, ఏంటి ఆ గవర్నమెంట్ ఆఫీసర్ గే గడు గురించేనని చెప్పేసి అనడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. అదే సమయంలో ఈ అమ్మాయి హీరోయిన్ కి ఏం చెప్తుందంటే, నీకు దీనికన్నా ఒక అద్దరిపోయే విషయం చెప్తాను, నువ్వు దాన్ని ఖచ్చితంగా పేపర్ లో ప్రింట్ వేయాలి. నేను ఒకరితో రిలేషన్ లో ఉన్నాను, వాడు నాతో ఆన్లైన్ లో చాటింగ్ చేశాడు, మేమిద్దరం బాగా క్లోజ్ గా ఉన్నాము, చట్టాపట్టా వేసుకుని తిరిగాము. కాకపోతే కొన్ని రోజుల నుంచి వాడు నాతో మాట్లాడలేదు. వాడు బాగా డబ్బున్నాడు, వాడికి ఒక పెద్ద కంపెనీ ఉంది, వాడి పేరు హ్యారిసన్ హిల్. వాడు నాతో చాటింగ్ చేసిన ప్రతి ఒక్క చాటింగ్ ని నేను ప్రింట్ తీసుకొచ్చి ఈ కవర్ లో పెట్టాను, కాబట్టి దీన్ని నువ్వు పేపర్ లో ప్రింట్ వేసుకొని మంచి పేరు సంపాదించుకో. అంతేకాకుండా వాడి గురించి ఈ ప్రపంచానికి తెలియాలని చెప్పేసి ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కాకపోతే హీరోయిన్ మాత్రం ఆమెను పెద్దగా పట్టించుకోదు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఈ హిల్ గడి ఎవడని చెప్పేసి కంప్యూటర్ లో టైప్ చేసి చూస్తే వాడికి పెద్ద పెద్ద బిజినెస్ లో ఉన్నాయి, అందులోనూ వాడు బాగా ధనవంతుడు అని చెప్పేసి హీరోయిన్ కి అర్థం అవుతుంది. అంతేకాకుండా మనోడు H2A అనే కంపెనీకి CEO కూడా. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కదా, రాత్రి కలిసింది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి, నా కూతురు 7 రోజుల నుంచి కనిపించట్లేదమ్మా, ఒక వారం నుంచి, కాకపోతే నా కూతురు లాంటి అమ్మాయి ఎవరో చనిపోయారంట, పక్కన డెడ్ బాడీ ఉందంట, నీకు కొంచెం దగ్గర కాబట్టి వెళ్ళి చూడమ్మా, కొంచెంసేపట్లో నేను వచ్చేస్తానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఆశ్చర్యపోతుంది. వారం నుంచి కనిపించట్లేదా, నిన్ననే కదా నాతో మాట్లాడిందని చెప్పేసి, సర్లే ఎందుకని మంచిదని చెప్పేసి మార్చురీకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న డెడ్ బాడీని చూస్తే హీరోయిన్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే అక్కడ చనిపోయింది ఎవరో కాదు, తన ఫ్రెండే అనమాట. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. ఆ
బాడీని చూసి హీరోయిన్ వామిటింగ్ కూడా చేసుకుంటుంది, ఎందుకంటే అంత దారుణంగా చనిపోయింది తను. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తారనమాట. మీ అమ్మాయి ఎప్పుడు మిస్ అయిపోయింది అని చెప్పేసి. ఆవిడేమంటుందంటే ఒక వారం అవుతుందండి అని చెప్పేసి అంటుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే లేదండి నన్ను రాత్రే కలిసింది, అది కూడా 1 డే బిఫోర్, అలాంటిది ఈ అమ్మాయికి ఇలా అవుతుందని అనుకోలేదని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి ఇద్దరు చెప్పిందని నోట్ చేసుకొని కిల్లర్ గాడు దొరికిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పేసి ఇద్దరిని అక్కడ నుంచి వెళ్ళిపోమంటారు. దాంతో వాళ్ళిద్దరు బయటకు వచ్చేస్తారు. హీరోయిన్ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి ధైర్యం చెప్పి మరేం కంగారు పడకండి అమ్మ అని చెప్పి నేనున్నానని చెప్పేసి ఆవిడ్ని అక్కడ నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వస్తుంది. హీరోయిన్ వాళ్ళ ఇంటికి హీరో కూడా వస్తాడనమాట. కాకపోతే హీరోయిన్ కున్న ఒకే ఒక డౌట్ ఏంటంటే హీరోయిన్ హీరో ఇద్దరు కలిసి ఒక గవర్నమెంట్ అధికారి గురించి అన్ని తెలుసుకున్నారు కదా, అలా తెలుసుకున్న సంగతి హీరోయిన్ కి హీరోకి తప్ప ఎవరికి తెలియదు. అందులోనూ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ చనిపోయిన అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి హీరోకి కూడా తెలుసు. నువ్వేమైనా చెప్పావు ఆ అమ్మాయికి మన కేసు గురించి అని చెప్పి అంటంతో నేనేం చెప్పలేదు, ఆ అమ్మాయిని చూసే సంవత్సరం అవుతుందని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా హీరో ఏమంటాడంటే నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడిని ఒకసారి అడుగని చెప్పేసి అంటాడు. అలా ఎందుకు అన్నాడంటే ఇప్పుడు హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో వాడు ఇంతకు ముందు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ తో రిలేషన్ లో ఉన్నాడు అనమాట. కాకపోతే తనతో గొడవ అయిపోయిన తర్వాత హీరోయిన్ తనతో రిలేషన్ లో ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ నీ బాయ్ ఫ్రెండ్ కూడా ఏమైనా చెప్పాడేమో అని చెప్పేసి హీరో అంటంతో హీరోయిన్ అవును కదా అని చెప్పేసి ఆలోచిస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ హీరోతో ఏం చెప్తుందంటే హారిసన్ హిల్ అనే వాడితో తను లాస్ట్ గా చాటింగ్ చేసింది, అందులోనూ వాడితో ఈ అమ్మాయి రిలేషన్ లో కూడా ఉందంట, నాకెందుకో వాడే ఈ అమ్మాయిని చంపేసి ఉంటాడు కాబట్టి మనం కొంచెం ఎంక్వైరీ చేయాలని చెప్పేసి హీరోయిన్ హీరోతో చెప్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కి పనుడు ఒక చోటుకి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత హీరోయిన్ కి హీరో ఫోన్ చేస్తాడు, నీ ఫ్రెండ్ ఆటోప్సీ రిపోర్ట్ తీసుకున్నాను, తన కంట్లో ఏదో ఒక లిక్విడ్ వేయటం వల్ల తన బాడీ మొత్తం విషం వచ్చి చనిపోయింది, అందులోనూ తాను చనిపోయే ముందు గర్భవతి అని చెప్పి అనడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఈ విషయాలు అసలు బయటకు రాలేదు కదా అని చెప్పేసి అనడంతో హీరోయిన్ ఇద్దరు ఏమనుకుంటారంటే ఎలాగైనా సరే వీటిని కూడా మనం ఛేదించాలని చెప్పి అనుకుంటారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఏం చేస్తుందంటే వెళ్ళి డైరెక్ట్ గా హీరోయిన్ మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒక కవర్ ఇచ్చింది కదా, ఆ హిల్ గడ్ నాతో చాటింగ్ చేసిన లిస్ట్ అని చెప్పేసి ఆ లిస్ట్ ని తనకి ఇస్తుంది అనమాట. అదంతా చూసిన తర్వాత హీరోయిన్ కు విషయం అర్థమవుతుంది. బేసికల్ గా వీళ్ళిద్దరు చాటింగ్ చేసుకుంది ట్రబుల్ అని చెప్పేసి ఒక యాప్ అనమాట. అందులో ఆ హిల్ గాడు యాడెక్స్ అని ఒక ప్రొఫైల్ పేరుతో తన ఫ్రెండ్ తో చాటింగ్ చేశాడు. కాకపోతే హీరోయిన్ హీరోతో ఏమంటుందంటే వాడి అకౌంట్ నువ్వు హ్యాకింగ్ చేయి, ఏమేమి మెసేజ్ పెట్టాడు మనం చూద్దాం అని చెప్పంటంతో హీరో ఏమంటాడంటే హ్యాక్ చేయడం కుదరదు, ఎందుకంటే వాడు కనీసం మన అకౌంట్ కు 2-3 మెసేజ్లను పంపించాలి, దాని ద్వారాగా మనం హ్యాక్ చేయొచ్చు తప్ప మామూలుగా అయితే హ్యాక్ చేయడం కుదరదు అని చెప్పంటంతో సరే ఈ ఐడియాని కొంచెం పక్కన పెట్టుకో, కాకపోతే నాకేంటంటే ప్రొఫైల్ మార్చి నా పేరు మార్చి కొత్త ఐడి క్రియేట్ చెయ్యి, ఎందుకంటే నేను హిల్ గడ్ కంపెనీలో జాబ్ కి జాయిన్ అవుతా అని చెప్పంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తాడు. హీరోయిన్ కూడా హిల్ గడ్ కంపెనీలో ఎలాగోలా కష్టపడి ట్రై చేసి ఒక చిన్న పోస్ట్ ని సంపాదిస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి ఆ ఆఫీస్ లో పని చేసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో హిల్ గడ్ కూడా ఎంట్రీ ఇస్తాడు అనమాట. వాడు ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఈ అమ్మాయి ఎవరో కొత్తగా జాయిన్ అయిందని చెప్పేసి హీరోయిన్ వైపు అలా చూస్తూ ఉంటాడు. అందులోనూ హీరోయిన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటాడు. బేసికల్ గా హీరోయిన్ కావాల్సిన కూడా ఇదే అనమాట. దాంతో వాడు కూడా ఏంటంటే బాగా కోఆపరేట్ చేస్తూ హీరోయిన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటాడు. కట్ చేస్తే ఒకరోజు సాయంత్రం హీరోయిన్ ఇంటికి వెళ్లి ప్రశాంతంగా పడుకున్నప్పుడు తనకు ఒక కల వస్తుంది అనమాట. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్నే తనని భయంకరంగా అబ్యూస్ చేసినట్టు కల వస్తుంది. నిజం చెప్పాలంటే హీరోయిన్ చిన్నతనంలో హీరోయిన్ వాళ్ళ నాన్న తనని బాగా ఇబ్బంది పెట్టాడు అనమాట. దాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ యాజ్ డేస్ గా హిల్ గడ్ ఆఫీస్కి వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ పని ఏంటంటే ఆ హిల్ గడికి పిఏ ఒక ఆవిడ ఉంటుంది అనమాట. ఆవిడ దగ్గర హీరోయిన్ అసిస్టెంట్ గా పనిచేస్తుంది. ఆవిడ హీరోయిన్ దగ్గరకు వచ్చి ఏమంటుందంటే రేపు పార్టీ ఉంది మన ఆఫీసులో, పెద్ద పార్టీ, కాబట్టి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు గిఫ్ట్లు ఇస్తున్నాం, కాబట్టి వీటన్నిటి నువ్వు ప్యాక్ చేయని చెప్పేసి హీరోయిన్ ని ఒక గదిలో పంపిస్తుంది. ఆ గదిలో ఇంకొక అమ్మాయి ఉంటుంది అనమాట. ఆ అమ్మాయితో హీరోయిన్ క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటుంది. మన ఓనర్ ఎలాంటోడని చెప్పేసి హీరోయిన్ ఆ అమ్మాయిని మాటలతో కలిపేస్తుంది. దాంతో ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే హీరోయిన్ పాపం తనలాగే జాబ్కి వచ్చిందని చెప్పేసి ప్రతిదీ చెప్తుంది అనమాట. వాడికి అమ్మాయిలు పిచ్చి, వాడు ప్రతి అమ్మాయి తనకే కావాలనుకుంటాడు. అందులోనూ వాడి ఆస్తి మొత్తం వాళ్ళ ఆవిడ పేరు మీద ఉంది, ఎందుకంటే వాళ్ళ ఆవిడ ఆస్తి ఉందని చెప్పి వాడు పెళ్లి చేసుకున్నాడు. అందులోనూ ఈ కంపెనీ కూడా వాళ్ళ ఆవిడ పేరు మీద ఉంది. వాడు మాత్రం వాళ్ళ ఆవిడ ముందు కొంచెం మంచోళ్ళ బిల్డప్ ఇస్తూ ఉంటాడు. కాకపోతే వాడు ఒక ప్లే బాయ్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. కొంత సమయం తర్వాత ఆ హిల్ గాడి ఆ రూమ్ లోకి వస్తాడనమాట. హీరోయిన్ ఒంటరిగా ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమంటాడంటే పార్టీలో కలుసుకుందాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మొత్తానికి మనం అనుకున్న పని కొంచెం ఫాస్ట్ గానే అయిపోతుందని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ యాజిటీస్ గా పార్టీకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ పార్టీలో హిల్ గాడు కూడా తన భార్యతో వస్తాడు. వచ్చిన తర్వాత వాడేంటంటే వాడు భార్య ముందు చాలా మంచోళ్ళ బిల్డప్ ఇస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా అబ్జర్వ్ చేస్తుంది అసలు వీడు ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు అని చెప్పేసి. ఆ తర్వాత పార్టీ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ హీరో చెప్తుంది, చూడు ఆ హిల్ గడ్ అకౌంట్ యాడెక్స్ అనే అకౌంట్ ని మనం హ్యాక్ చేయాలి, కాబట్టి నాకు కూడా ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయి, దాని పేరు రాకెట్ గాల్ అని చెప్పేసి నేమ్ పెట్టు, నేను వాడికి రిక్వెస్ట్ పంపిస్తాను, తర్వాత వాడు చాట్ చేస్తాడని చెప్పంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అకౌంట్ క్రియేట్ చేస్తాడు. కానీ హీరో ఏమంటాడంటే వాడు ప్లే
బాయ్ గాడు రకరకాలుగా మెసేజ్ చేస్తాడు, అతి భయంకరంగా మెసేజ్ చేస్తాడు, నువ్వు దానికి ఫిక్స్ అయిపోయి ఉండు, వాడు పెట్టిన తర్వాత బాధపడితే మాత్రం కుదరదని చెప్పి అంటంతో హీరోయిన్ నేను చూసుకుంటానని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత అకౌంట్ క్రియేట్ చేస్తాడు, డైరెక్ట్ గా ఆ యాప్ నుంచి మనోడికి రిక్వెస్ట్ పంపిస్తుంది. దాంతో హీరోయిన్ కూడా రిక్వెస్ట్ పంపించిన తర్వాత రకరకాల మెసేజ్లు టైప్ చేస్తూ ఉంటుంది. కొంత సమయానికి డైరెక్ట్ గా హీరో దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది, ఏంటి ఎంతవరకు వచ్చింది పని అని చెప్పేసి, నువ్వు సైలెంట్ గా ఉండు, నా పని నేను చూసుకుంటా కదా అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే లేదు నీ అకౌంట్ నుంచి నేను వాడికి మెసేజ్ పంపిస్తాను, నీకు మెసేజ్ పంపించడం రావట్లేదని చెప్పేసి తాను లాగిన్ అవుతాడు. ఎందుకంటే ఆ అకౌంట్ క్రియేట్ చేసిందే మనోడు కాబట్టి పాస్వర్డ్ మొత్తం తెలుసు అనమాట. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నువ్వెందుకు లాగిన్ అయ్యావు అని చెప్పి అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే నేను లాగిన్ అయితేనే కదా వాడు కొన్ని మెసేజ్ పంపించిన తర్వాత వాడి అకౌంట్ ని హ్యాక్ చేయొచ్చు, ఆ తర్వాత వాడు ఏం మెసేజ్ పంపించాడో చూడొచ్చు అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత కొన్ని మెసేజ్ పంపిస్తాడు. కాకపోతే హిల్ గాడి దగ్గర నుంచి హూ ఆర్ యూ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. అది చూసిన తర్వాత హీరో ఏమంటాడంటే సరే వాడు రిప్లై ఇచ్చాడు కదా, ఇక మీద నువ్వే చూసుకో అని చెప్పేసి తాను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ హిల్ కి మెసేజ్ చేస్తుంది. దాంతో ఆ హిల్ గాడు కూడా ఎవరు నువ్వు అని చెప్పి అంటాడు, నీ పేరేంటి అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా నా పేరు వెరోనికా అని చెప్పేసి మెసేజ్ చేస్తుంది. ఆ తర్వాత తనతో చాటింగ్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఆ హిల్ గాడు ఏంటంటే నువ్వు ఎలా ఉంటావు, తెల్లగా ఉంటావా, పొడుగ్గా ఉంటావా, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాడు అనమాట. దానికి హీరోయిన్ ఓపికగా సమాధానం ఇస్తుంది. కానీ హీరోయిన్ కి ఏంటంటే ఇదంతా చాటింగ్ లిస్ట్ హీరో గారు చూస్తున్నాడని చెప్పేసి అర్థమైపోయి సరే నేను తర్వాత చాట్ చేస్తానని చెప్పేసి ఆ చాటింగ్ ని అంతటితో ఆపేస్తుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా హీరోకి ఫోన్ చేసి పచ్చి బూతులు తిట్టి నేను ఆ హిల్ గాడితో చాటింగ్ చేస్తుంటే చూడటానికి సిగ్గులేదని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్ లోనే హిల్ గాడితో చాటింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. దానికి మనోడు కూడా రిప్లై ఇస్తాడు. అప్పుడు హిల్ గాడికి డౌట్ వచ్చేసి అవును ఇదంతా బాగానే ఉంది కానీ నా పేరు హ్యారిసన్ అని చెప్పి నీకెలా తెలుసు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే యాడెక్స్ అనే అకౌంట్ అసలు హ్యారిసన్ హిల్ గాడిదే కాదని చెప్పేసి చెక్ చేయడానికి డైరెక్ట్ గా తన పేరుని మెసేజ్ చేసింది. కాకపోతే ఖచ్చితంగా వాడితే నా పేరు నీకు ఎలా తెలుసు అని చెప్పి అడిగాడు కదా. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నేను ఇంతకు ముందు మీ కంపెనీలో పనిచేసి మానేశాను కదా ఆ అమ్మాయిని, అందుకని నాకు తెలిసిందని చెప్పి అంటంతో ఏదో ఒకసారి నీ ఫోటో పెట్టి అని చెప్పేసి వాడు అడుగుతాడు. ఇప్పుడు మన కథలో హీరోయిన్ కి వేరే దారి లేక మళ్ళీ హీరోకి ఫోన్ చేసి సారీ రాత్రి ఏదో తిట్టానని చెప్పేసి తనని బతిమలాడుకొని వెరోనికా అనే పేరుతో ఈ కంపెనీలో ఎవరైనా అమ్మాయి ఉన్నారా, ఒకవేళ ఉంటే అది మానేసిన అమ్మాయా కాదా, ఒకవేళ మానేస్తే ఆ ఫోటో నాకు పంపించు, వీడు నా ఫోటో అడుగుతున్నాడని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అన్ని వెతికిన తర్వాత వెరోనికా అనే అమ్మాయి ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఒకప్పుడు ఈ కంపెనీలో పనిచేసి మానేసింది అనమాట. ఆ ఫోటోని హీరోయిన్ కి పంపిస్తాడు. హీరోయిన్ వెంటనే డౌన్లోడ్ చేసి పంపిద్దాం అనుకునే లోపే ఆ హిల్ గాడు పైకి లేచి డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు వస్తాడు. హీరోయిన్ ఏమో ఈ కంప్యూటర్ ఆఫ్ చేద్దాం చూస్తే అదేమో హ్యాంగ్ అయిపోతుంది. అది కూడా వెరోనికా అనే అమ్మాయి ఫోటో ఓపెన్ అయిపోయి ఇమేజ్ క్లోజ్ అవ్వకుండా హ్యాంగ్ అయిపోతుంది అనమాట. మరోవైపు హీరోయిన్ ఏమో క్లోజ్ చేద్దాం చూస్తుంది, అదేమో క్లోజ్ అవ్వదు. ఇంకోవైపు హిల్ గాడు హీరోయిన్ దగ్గరకు వచ్చి తనతో సోదేస్తాడనమాట. ఇంకా లాస్ట్ కి ఆ పీసీ ముందుకు వచ్చే టయానికి హీరోయిన్ కింద పవర్ కట్ చేస్తుంది. అప్పుడు వాడు ఏమంటాడంటే నువ్వు కొంచెం ఫ్రీగా ఉంటే అని చెప్పేసి తనని ఒక హోటల్కి రమ్మంటాడు ఫ్రీగా ఉంటే. సరే హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే ఆ చనిపోయిన అమ్మాయికి అంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ చనిపోయింది కదా ఆ అమ్మాయి అటాప్సీ రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ ని మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత ఆయన్ని ఎంక్వైరీ చేస్తారనమాట. ఆయన ఏమంటాడంటే ఆ అమ్మాయి కంట్లో ఒక లిక్విడ్ వేసారు కదా ఆ లిక్విడ్ పేరు బెలడోనా. బేసికల్ గా లిక్విడ్ ఎందుకు వేస్తారంటే ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు కొంచెం లైట్ గా వేస్తారు, కానీ ఎక్కువ మోతాదులో వేయటం వల్ల ఆ విషయం కాస్త బ్రెయిన్ కి వెళ్ళి టోటల్ బాడీ మొత్తం రంగు మారిపోయి ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పేసి అంటంతో హీరో ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే బెలడోనా అనే ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క మెడికల్ షాప్ లో దొరుకుతుందని చెప్పి అంటంతో వీళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే అది ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉందనుకో ఏదో ఒక చోట దొరికితే వాళ్ళు ఎంక్వైరీ చేసి పట్టుకుంటారు, కానీ ప్రతి మెడికల్ షాప్ లో దొరికితే కిల్లర్ ని ఎలా పట్టుకుంటారని చెప్పేసి వీళ్ళిద్దరు ఆశ్చర్యపోతారు అనమాట. ఆ తర్వాత హీరోయిన్ వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయి నీట్ గా టిప్ టాప్ గా రెడీ అయిపోయి ఆ హిల్ గాడు చెప్పిన హోటల్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాడిని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత హిల్ గాడు మామూలుగా ఉంటాడా, హీరోయిన్ తో చాలా రొమాంటిక్ గా మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా ఎంత తక్కువ తాను కూడా చాలా రొమాంటిక్ గా మాట్లాడుతుంది. అలా చుట్టుపక్కల జనాలు ఉన్నారు కానీ వీళ్ళిద్దరు సైలెంట్ గా ఉన్నారు, కానీ లేకపోతే టాపిక్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయేది. అలా వీళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత హిల్ ఏం చేస్తాడంటే ఈ అమ్మాయి మనకు పడిపోయిందని చెప్పేసి ఫిక్స్ అయిపోయి హీరోయిన్ తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తాడు. డ్రాప్ చేసిన తర్వాత హీరోయిన్ ప్రశాంతంగా ఫ్రెష్ అయిన తర్వాత సడన్ గా యాడెక్స్ అనే అకౌంట్ నుంచి తనకి మెసేజ్ వస్తుంది. అంటే హిల్ గడు పంపించాడు అనమాట. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తనకు రిప్లై వస్తుంది. ఈసారి మాత్రం కొంచెం నాటుగా మనోడు మెసేజ్ చేస్తూ ఉంటాడు. దానికి హీరోయిన్ కూడా నవ్వుకుంటూ రిప్లై ఇస్తుంది. కాకపోతే తను చేసిన ప్రతి ఒక్క మెసేజ్ ని హీరోయిన్ సేవ్ చేసుకుంటూ ఉంటుంది. అలా సేవ్ చేసిన ప్రతి మెసేజ్ ని హీరోకి పంపిస్తుంది. కానీ ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ ఏంటంటే యాడెక్స్ అనే అకౌంట్ నుంచి మెసేజ్ చేస్తుంది ఎవడో కాదు హీరోనే. ఆ విషయం హీరోయిన్ కూడా తెలుసు. ఎందుకంటే 2 మెసేజ్ చేస్తేనే నేను ఆ అకౌంట్ ని హ్యాక్ చేస్తానని చెప్పాడు కదా, ఖచ్చితంగా వీడియో చేసి ఉంటాడు. మన ఉపయోగం కోసం వాడు తనతో నాటుగా చాట్ చేస్తున్నాడని చెప్పేసి ప్రజలకు తెలియజేయడానికి ఇలా చేశాడని చెప్పేసి తాను కూడా రిప్లై ఇస్తుంది. హీరో కూడా వాటిని సేవ్ చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడే ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరో కూడా హీరోయిన్ అంటే ఇష్టం, కానీ తనకు
ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అందుకని మనోడు సైలెంట్ గా ఉన్నాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ని మీట్ అవడానికి తన బాయ్ ఫ్రెండ్ వస్తాడు. అది కూడా తన రూమ్ కి వచ్చిన వెంటనే తనతో రొమాన్స్ చేద్దాం చెప్పేసి మనోడు ప్రిపేర్ అయిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి హీరో ఫోన్ చేస్తాడు. ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు తనని మీట్ అవుతాడన్న సంగతి హీరోకి తెలుసు అనమాట. వెంటనే తాను ఏం చేస్తాడంటే, చూడు నీ ఫ్రెండ్ చనిపోయింది కదా, ఆ అమ్మాయి చనిపోయే ముందు నీ బాయ్ ఫ్రెండ్ గారితో రిలేషన్ లో ఉంది కదా, అందులోనూ నీ బాయ్ ఫ్రెండ్ గాడు ఆ అమ్మాయితో రిలేషన్ లో ఉన్నప్పుడే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. అంతేకాకుండా ఆ అమ్మాయి చనిపోయేటప్పుడు కూడా ప్రెగ్నెంట్ కదా, ఒకవేళ నీ బాయ్ ఫ్రెండ్ గాడు ఏదో చేసుంటాడు, అందుకనే వాళ్ళ డిఎన్ఏ టెస్ట్ కి రమ్మన్నారు, ఈ విషయం నీతో చెప్పాడా అని చెప్పేసి హీరోయిన్ దగ్గర హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని ఇరికిస్తాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి డైరెక్ట్ గా అడిగేస్తుంది అనమాట, ఎరా నువ్వు ఆ అమ్మాయితో రిలేషన్ లో ఉన్నావా అని చెప్పేసి. మనోడు అవునని చెప్పాలి, కాదని చెప్పాలి, అలా కాకుండా కొంచెం నసుగుతూ ఉంటాడు అనమాట. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి వీడు ఏదో తప్పు చేసి ఉంటాడని చెప్పేసి అమ్మ నా బూతులు తిట్టి వాడిని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత వచ్చి హీరోని మీట్ అవుతుంది. హీరో హీరోయిన్ తో ఏమంటాడంటే, చూడు అడెక్స్ అనేవాడే హిల్ గార్డ్ అని చెప్పేసి మనకి అకౌంట్ లో పూర్తిగా అర్థమైపోయింది, అందులోనూ చనిపోయిన నీ ఫ్రెండ్ తో వాడు చాటింగ్ చేశాడు, ఆ అమ్మాయితో రిలేషన్ లో అని చెప్పి కూడా తెలిసిపోయింది. కాకపోతే వాడే ఈ అమ్మాయిని చంపాడని చెప్పేసి జస్ట్ చాటింగ్ లిస్ట్ వల్ల వాళ్ళు నమ్మరు, కాబట్టి మనం ఇంకొంచెం గట్టిగా ప్రూవ్ చేయాలి. అలా ప్రూవ్ చేయాలంటే వాడి కంప్యూటర్ లో ఉన్న డేటా మొత్తం నాకు కావాలి, అప్పుడే నేను క్రాక్ చేయగలను చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. వెంటనే హీరో ఏం చేస్తాడంటే, హీరోయిన్ కు పెన్ డ్రైవ్ ఇచ్చి ఈ పెన్ డ్రైవ్ ని వాడి కంప్యూటర్ కనుక కూర్చావనుకో, వాడి కంప్యూటర్ లో ఉన్న డేటా మొత్తం ఈ పెన్ డ్రైవ్ లోకి వచ్చేస్తుంది, ఆ తర్వాత నేనే క్రాక్ చేస్తానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి పెన్ డ్రైవ్ తీసుకొని మరుసటి రోజు హిల్లి గాడి ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి వాడి కంప్యూటర్ కి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తుంది. కాకపోతే యాంటీవైరస్ అని చెప్పేసి ఓపెన్ అవుతుంది, కాపీ అవుతూ. దాంతో హీరోయిన్ ఏం చేస్తుంది, డైరెక్ట్ గా హీరోకి ఫోన్ చేసి కాపీ అవ్వట్లేదని చెప్పంటంతో సర్లే మనం ఇంకొక రూట్ లో చూసుకుందాం అని చెప్పేసి కాల్ కట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే వెళ్ళిపోదాం అని చెప్పేసి లెగిసి వెళ్ళిపోయే సమయానికి అక్కడికి హిల్ గాడు వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ చూసి ఫ్యూజులు ఎగిరిపోతాయి వాడికి. ఎవరు నువ్వు, నా కంప్యూటర్ లో డేటా మొత్తం తీసుకుంటున్నావు, కొంపతీసి మాకు ఆపోజిట్ కాంపిటీటర్ నువ్వు, అంటే నా కంపెనీని కొలాప్స్ చేయడానికి వేరే వాళ్ళు నియమించారని అని చెప్పేసి వాడు ఏదేదో ఊహించుకుంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం లేదు లేదని చెప్పంటుంది. కానీ హిల్ గాడు మాత్రం ఎవరో నువ్వు చెప్పని చెప్పడంతో హీరోయిన్ ఒక అద్భుతమైన అబద్ధం చెప్తుంది. అదేంటంటే, లేదు మన ఇద్దరం కలిసి హోటల్కి వెళ్దాం అనుకున్నాను, అందుకని మంచి మంచి హోటల్ లిస్ట్ తీసి చూస్తున్నానని చెప్పడంతో అబద్ధం కొంచెం అందంగా చెప్పాలి, నువ్వు చాలా చండాలంగా చెప్తున్నావు అని చెప్పేసి అంటాడు. ఇంకా ముఖ్యంగా నేను వచ్చేటప్పుడు నుంచి చూస్తున్నాను, నిన్ను ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నావు, ఎవడు ఆడని చెప్పడంతో ఇలా హోటల్ మేనేజర్ వాడు, కావాలంటే వాడు కాంటాక్ట్ నెంబర్ తీసుకో అని చెప్పేసి హీరోయిన్ ని ఒక పేపర్ మీద కాంటాక్ట్ ఇచ్చి వెళ్తుంది అనమాట. దాంతో హిల్లు గడికి నమ్మకం కుదిరి సరే రా ఇప్పుడు ఏంటి మనం ఒక హోటల్కి వెళ్ళాలి, చక్కగా భోజనం చేయాలి అంతే కదా అని చెప్పేసి తనను తీసుకుని డైరెక్ట్ గా హోటల్కి వెళ్తాడు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ తో కొంచెం మూమెంట్ ఇస్తాడు అనమాట మనోడు. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది వీడితో ఇలా కాదు, వీడు కొంచెం అడ్వాన్స్ అయిపోతున్నాడు, వీడిని కొంచెం దూరం పెట్టాలని చెప్పేసి అర్జెంట్ గా టాయిలెట్కి వెళ్ళి వస్తాను వాష్రూమ్ అని చెప్పేసి తను అక్కడి నుంచి పక్క వచ్చేస్తుంది. కాకపోతే హీరోయిన్ చేసిన పనికి మాలిన పని ఏంటంటే వచ్చేటప్పుడు అక్కడ తన ఫోన్ మర్చిపోతుంది. అదే సమయంలో హీరో చేసే బుర్ర తక్కువ పని ఏంటంటే హీరోయిన్ ఫోన్ కి మెసేజ్ పెడతాడు అనమాట. ఇలా కాదు కానీ మనం వాడి ల్యాప్టాప్ ని మనం ఏదో ఒక విధంగా హ్యాక్ చేద్దాము, అప్పుడు వీడి డేటా మనకు దొరుకుతుందని చెప్పేసి ఆ మెసేజ్ పంపించడంతో ఆ మెసేజ్ కాస్త హిల్లు గాడు చూస్తాడు. చూసిన తర్వాత వాష్రూమ్ లో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా కార్ లో తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, నాకు కొంచెం ఆరోగ్యం బాగోలేదు, ఇంట్లో డ్రాప్ చేస్తావా అని చెప్పేసి అంటుంది. దాంతో హిల్లు కూడా సరే అంటాడు. అదే సమయంలో హీరోయిన్ మరీ ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అనమాట. కింద కొంగిపోయి అయ్యో నా వల్ల కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. హిల్లు గాడు మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. సరే అని చెప్పేసి కార్ లో తీసుకెళ్తున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ ఇల్లు దాటిపోయి ముందుకెళ్తూ ఉంటాడు. హీరోయిన్ కి ఏమర్థం కాదు ఏమైంది నీకు అని చెప్పేసి తనని ఒక చోటకి తీసుకెళ్లి, నిజం చెప్పు, నువ్వు ఎవరివి, నీ ఫోన్ కి మెసేజ్ చేసిన వాడు ఎవడు, నా ల్యాప్టాప్ లో డేటా తీసుకుని మీరేం చేస్తారు, ఇందుకు నువ్వు ఎవరో చెప్పని చెప్పేసి గట్టిగా ఆడటంతో హీరోయిన్ ఏమంటుందంటే, నీ ఆపోజిట్ కంపెనీ వాళ్ళు డబ్బులు ఇచ్చి నన్ను అపాయింట్ చేశారు, దయచేసి నన్ను ఏం చేయొద్దు, ఇంకా జీవితంలో నీ మొహం చూడను, నన్ను మా ఇంటి దగ్గర వదిలిపెట్టని చెప్పడంతో మనోడు కొంచెం అమ్మాయిలంటే ఇష్టం కదా, సరే నాకు కనిపించమాకని చెప్పేసి తీసుకెళ్లి తనని తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ కి హీరో ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి హీరోని అడుగుతాడు, ఏంటి నిన్నటి నుంచి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదని చెప్పడంతో హీరోయిన్ కూడా జరిగింది చెప్తుంది అనమాట. మన విషయం ఆ హిల్ గడికి తెలిసిపోయింది, నేను అలా బయటపడ్డాను ఎలాగోలాగా అని చెప్పేసి సాయంత్రం దీని గురించి నీకు ప్రాపర్ గా చెప్తానని చెప్పేసి డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మగారిని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత ఆవిడతో కొంచెం టైం స్పెండ్ చేస్తుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ హిల్ గడి కంపెనీకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా హిల్ నే మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత మీ ఆఫీస్ లో ఉన్న ప్రతి ఒక్క కంప్యూటర్ కి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కావాలన్నారంట కదా సార్, అందుకే వచ్చానని చెప్పేసి అంటాడు. బేసికల్ గా హిల్ ఏంటి, హీరోయిన్ ఇచ్చిన జలక్కి ప్రతి ఒక్క కంప్యూటర్ సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉండాలని చెప్పేసి ఒక అతను పిలిచాడు. కానీ హీరో ఏం చేస్తాడంటే వాడి పేరుని, వాడి ఐడెంటిటీని హ్యాక్ చేసి వాడి ప్లేస్ లో ఇక్కడికి వచ్చాడు అనమాట. అది సంగతి. వచ్చిన తర్వాత హిల్ ఏమంటాడంటే, చూడు బాబు నాకు కొంచెం పని ఉంది, మా అసిస్టెంట్ ప్రతి ఒక్క కంప్యూటర్ గురించి నీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను బాయ్ అని చెప్పేసి ఆ అమ్మాయికి హీరోని అప్పచెప్పి వెళ్ళిపోతాడు. దాంతో ఆ అమ్మాయి కూడా హీరోని తీసుకెళ్తుంది అన్నమాట లోపలికి. ఇంకో వైపు మన కథలో హీరోని చూపిస్తారు. తానేం
ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి డైరెక్ట్ గా హీరోని మీట్ అవడానికి హీరో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మరోవైపు హీరో ఏమో హిల్లుగడ ఆఫీసులో మొత్తం తిరుగుతున్నప్పుడు అక్కడ ఒక 2 బొమ్మలు ఉంటాయి అనమాట, కళ్ళు బొమ్మలు లాగా ఉంటాయి, లోపల గుడ్డులాగా. ఇవేంటండి అని చెప్పి అడిగితే అక్కడ ఉన్న అమ్మాయి ఏమంటుందంటే వీటి మీద మా మేడం గారు ప్రయోగం చేస్తారండి, అది కూడా కంట్లో వేసే డ్రాప్లు ఉన్నాయి కదా బెలడన్ అని చెప్పేసి లిక్విడ్, దాని మీద ప్రయోగం చేస్తున్నారు, మీకు ఇంకొంచెం డీటెయిల్స్ కావాలంటే పక్కనే గెస్ట్ కంప్యూటర్ ఉంది దాంట్లో టైప్ చేసి చూసుకోండి అని చెప్పేసి అనడంతో హీరో కూడా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఈ లిక్విడ్ వేసే కదా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని చంపేసింది ఆ కిల్లర్ గాడు అని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళి చూస్తే హీరో ఉండడు, ఎందుకంటే ఇప్పుడు హీరో వాళ్ళ ఆఫీస్ లో ఉన్నాడు కదా. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ కి కొన్ని భయంకరమైన విజువల్స్ కనిపిస్తాయి. అదేంటంటే హీరోయిన్ ఫొటోస్, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఫొటోస్, అందులోను హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ తో బాగా రొమాంటిక్ గా ఉన్న ఫొటోస్. ఇవన్నీ చూసిన తర్వాత హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఈడేంటి ఈ అమ్మాయిని ఎప్పుడో కలిసాను నేను అన్నాడు, కాకపోతే ఈ ఫొటోస్ ఏమో 2-3 నెలల క్రితం ఉన్నాయి, ఒకవేళ ఈడే కిల్లర్ గాడు అనుకుంటున్న సమయానికి హీరో లోపలికి ఎంట్రీ ఇస్తాడు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరోయిన్ డైరెక్ట్ గా అడుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నా ఫొటోస్ నీ రూమ్ లో ఎందుకున్నాయి, అందులోని హిల్ ఫొటోస్ ఎందుకున్నాయి, చనిపోయిన నా ఫ్రెండ్ ఫొటోస్ ఎందుకున్నాయి అని చెప్పి అంటంతో చూడు నువ్వు అనుకున్నట్లు నేను కిల్లర్ని కాదు, నువ్వేం అడగబోతున్నావు నాకు తెలుసు, నువ్వేమంటావు నేనే కిల్లర్ అంటావు కదా, కాదు నేను ఆ అమ్మాయితో రిలేషన్ లో ఉన్నా అంతే, అంతకుమించి ఏం లేదు, నేను ఆ అమ్మాయిని చంపలేదని చెప్పేసి హీరోయిన్ తో ఆర్గ్యూ చేస్తాడు. అంతేకాకుండా ఒక భయంకరమైన విషయాన్ని కూడా చెప్తాడు. అదేంటంటే ఇప్పుడే నేను హిల్లుగడ్ కంపెనీకి వెళ్ళొస్తున్నాను, కావాలంటే చూడని చెప్పేసి ఆ వెబ్సైట్ సంబంధించిన కొన్ని విషయాలు చూపిస్తాడు. బెలడోనా అనే లిక్విడ్ ని ప్రయోగం చేయడానికి వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారు, కాబట్టి ఈ లిక్విడ్ వల్ల వీడితో రిలేషన్ లో ఉన్న నీ ఫ్రెండ్ చనిపోయింది, ఆ అమ్మాయి చావుకి వాడే కారణం అని చెప్పడంతో హీరోయిన్ మాత్రం ఏది ఏమైనా సరే ఆ అమ్మాయిని వాడు చంపినా సరే నువ్వు మాత్రం నాతో అబద్ధం చెప్పావని చెప్పేసి హీరోయిన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే హిల్లుగడ్కి మెసేజ్ చేస్తుంది. అందులోను వెరోనికా అనే పేరుతో అనమాట. ఇప్పుడు వెరోనికా అనే పేరుతో మెసేజ్ చేస్తుంది. హీరోయిన్ అనే సంగతి పాపం హిల్లుగడ్కి తెలియదు కదా, దాంతో వాడేమో రిప్లై ఇస్తూ ఉంటాడు, మన ఇద్దరం కలుసుకుందాం అక్కడ మీట్ అవుదాం అని చెప్పేసి. హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక హోటల్ పేరు చెప్తుంది, ఆ హోటల్ కి వాడు తల ఒప్పుకుంటూ వస్తాడనమాట. కాకపోతే హీరోయిన్ మెసేజ్ చేస్తుంది వాడికి పోలీస్ స్టేషన్ నుంచి. అందులోను హీరోయిన్ చెప్పిన ఆ అడ్రస్ లో పోలీసులు ఉన్నారు, ఆ హోటల్ కి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసులు ఉంటారు, వాడిని అరెస్ట్ కూడా చేస్తారు. అప్పుడు వాడి ఆఫీస్ అని ఆ తర్వాత కార్ అని చెప్పేసి మొత్తాన్ని చెక్ చేస్తారు. అందులోను హీరోయిన్ ఏమంటుందంటే మనోడు మామూలుడు కాదు, వీడి వల్ల చాలా మంది అమ్మాయిలు అన్యాయం అయిపోయారని చెప్పేసి అంటంతో ప్రతి ఒక్క అమ్మాయిని పిలుస్తారు. అందరూ ఏమంటారంటే వీడు ఒక ప్లే బాయ్ గాడు, మాకు ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని వాడుకున్నాడు అని చెప్పేసి అంటారు. అందులోని హీరోయిన్ ఏమంటుందంటే బెలడోనా అనే ఆ లిక్విడ్ ని అఫీషియల్ గా రైట్స్ తీసుకొని దాని మీద ప్రయోగాలు చేస్తున్న వీళ్ళే, నా ఫ్రెండ్ చనిపోవడానికి కారణం వీడే అని చెప్పేసి కోర్టులో ప్రతిదీ ప్రాపర్ గా చెప్తుంది అనమాట. అంతేకాకుండా ఈ హిల్లుగడి కార్ లో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ బ్లడ్ శాంపిల్స్ కూడా దొరుకుతాయి. దాంతో కోర్టు వాళ్ళు ప్రతిదీ పరీక్షించి ఇదంతా చేసింది హిల్లుగడి అని చెప్పేసి హిల్లుకి జైలు శిక్ష కూడా విధిస్తారు. కట్ చేస్తే మరోవైపు హిల్లు భార్యని చూపిస్తారు. తానేం చేస్తుందంటే బాత్రూమ్ లోకి వెళ్ళి అద్దం వెనకాల ఉన్న బెల్డోనా అనే ఆ మందు బాటిల్ తీస్తుంది అనమాట. అది చూస్తున్నంత సేపు మనకే ఫీజులు ఎగిరిపోతాయి, ఎందుకంటే ఇదంతా చేసింది హిల్లుగాడు భార్య ఏమో అని చెప్పేసి. కానీ ఆ అద్దాన్ని క్లోజ్ చేసిన తర్వాత అద్దంలో కనిపించేది హీరోయిన్. కరెక్ట్ గా అదే సమయంలో హీరో అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇదంతా చేసింది నువ్వే అని నాకు తెలుసు అని చెప్పడంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఇప్పటిదాకా ఈ వీడియో చూసిన మీరు కూడా స్టన్ అయిపోయి ఉంటారు, నేనైతే స్టన్ అయిపోయాను. అదే సమయంలో హీరో అంటాడు అనమాట, ఖచ్చితంగా ఆ అమ్మాయిని చంపింది నువ్వే, ఎందుకంటే ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి నీకు తెలుసు, మరి ముఖ్యంగా నీకు ఆ అమ్మాయికి అంటే చనిపోయిన అమ్మాయికి మాత్రం తెలిసిన సీక్రెట్ ఒకటి నాకు తెలుసు, ఆ అమ్మాయితో రిలేషన్ ఉన్నప్పుడు ఆ అమ్మాయి నాకు చెప్పిందని చెప్పడంతో ఏంటని చెప్పి హీరోయిన్ అడుగుతుంది. జరిగింది మొత్తం ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోయిన్ తో మిస్బిహేవ్ చేశాడు కదా, అది చూసిన హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నని అతి దారుణంగా చంపేస్తుంది. చంపేసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తారంటే ఆ శవాన్ని ఎవరికి తెలియకుండా మాయం చేస్తారు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ పక్కింట్లో ఉంటున్న హీరోయిన్ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే కిటికీలోంచి ఎవరికి తెలియకుండా చూస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ విషయం చెప్పి మీ నాన్నని మీరే చంపేశారు, ఈ విషయం అందరూ చెప్తానని చెప్పేసి హీరోయిన్ ని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంది. అందులోనూ ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక మెట్రో స్టేషన్ లో హీరోయిన్ కలవడానికి వచ్చింది కదా, అప్పుడు ఏం చేసింది, ఇలా హిల్లుగాడు ఉన్నాడు, వాడు ప్రతి ఒక్క అమ్మాయితో చాటింగ్ చేస్తాడు, వాడి గురించి నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, నువ్వు పేపర్ లో ప్రింట్ ఏం చెప్పింది కదా, అది పేపర్ లో ప్రింట్ ఏమో నిజమే, కానీ అసలు నిజం ఏంటంటే హిల్లుగాడితో ఈ అమ్మాయి కావాలని చెప్పి రిలేషన్ లో ఉండి వాడిని నేను డబ్బులు డిమాండ్ చేశాను, వాడు నాకు డబ్బులు ఇవ్వట్లేదు, కాబట్టి నువ్వు పేపర్లో వేసావనుకో వాడు నాకు డబ్బులు ఇస్తాడు అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య ఉన్న చాటింగ్ లిస్ట్ ని పేపర్ లో వేయమంటుంది. హీరోయిన్ ఏమో సంకోచిస్తుంటుంది, ఇప్పుడు కనుక నువ్వు ఈ పేపర్ లో ప్రింట్ లేదనుకో నువ్వు మీ అమ్మ కలిసి మీ నాన్నని చంపిన విషయం అందరూ చెప్పేస్తారని చెప్పేసి బెదిరించింది అనమాట. అందుకని హీరోయిన్ ను ఆ ఫ్రెండ్ ని చంపేసింది. అందులోనూ హిల్లుగాడి కార్ లో ఆ చనిపోయిన అమ్మాయి బ్లడ్ శాంపిల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఎప్పుడైతే హీరోయిన్ తన ఫ్రెండ్ ని చంపిందో అందులో బ్లడ్ ని కొంచెం తీసుకొని అంటే తన శరీరం నుంచి బ్లడ్ ని తీసుకొని వాడి కార్ లో లాస్ట్ గా ట్రావెల్ చేశారు కదా, హీరోయిన్ కూడా నిజం ఒప్పుకుంది, అవును నన్ను పక్క కంపెనీ వాళ్ళే అరేంజ్ చేశారు, నన్ను వదిలేండి
సరే నేను బతికిపోతా అని చెప్పేసి అప్పుడు ఆ కారులో బ్లడ్ వేసింది అనమాట. ఇంకా ముఖ్యంగా హీరోకి హీరోయిన్ మీద డౌట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏదైతే బెలడోనా అనే లిక్విడ్ గురించి ఈ హీరో వెళ్ళి డైరెక్ట్ గా హిల్లుగడ్ కంపెనీలో చూశాడు కదా, అదే ఇన్ఫర్మేషన్ హీరోయిన్ ల్యాప్టాప్ లో ఉంది, తాను సెర్చ్ చేసిన ప్రతి ఒక్క సెర్చ్ హిస్టరీలో ఉంది. సో ఆ బెలడోనా అనే ఆ లిక్విడ్ గురించి హీరోయిన్ కి మొత్తం తెలుసు అని చెప్పేసి హీరోకి అర్థం అవుతుంది. అందులోని కథలో హైలైట్ విషయం ఏంటంటే బేసికల్ గా ఇప్పుడు ఆ అమ్మాయిని చంపిన తర్వాత హీరోయిన్ మనసులోకి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి హ్యారిసన్ హిల్. ఎందుకంటే ఆ అమ్మాయి మెసేజ్ లిస్ట్ మొత్తం ఇచ్చింది కదా, ఖచ్చితంగా వాడిని ఫ్రేమ్ చేయాలని చెప్పేసి హీరోని వాడుకొని ఇప్పుడు దాకా హీరోయిన్ ఇదంతా చేసిందని చెప్పేసి హీరో తన ముందు మొత్తం చెప్తాడు అనమాట. ఇదంతా విన్న తర్వాత హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది, వీడు మొత్తం కనిపెట్టాడు అని చెప్పేసి. కాకపోతే హీరో గారు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు ఈ విషయం మొత్తం నాకు తెలిసిపోయింది కదా, మరి నువ్వు నాకేమి ఇస్తావు అని చెప్పి అంటాడు. కోపం వచ్చిన హీరోయిన్ పక్కన ఉన్న కత్తి తీసుకొని డైరెక్ట్ గా హీరోని పొడి చేస్తుంది. ఇంత తెలిసిన తర్వాత కూడా హీరో గారు ఇలాంటి క్వశ్చన్ అడుగుతాడా, పెద్ద తప్పు కదా. అందుకని హీరోయిన్ కూడా వాడిని అక్కడే చంపేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క సామాన్లు పక్కన పడేసి టేబుల్ మీద అన్ని పడేసేసి తానేం చేస్తుందంటే చేతిలో బెలడోనా మందు తీసుకొని డైరెక్ట్ గా పోలీసులకు ఫోన్ చేస్తుంది. మనం రాంగ్ వ్యక్తిని అరెస్ట్ చేపించాము, కానీ అసలైన కిల్లర్ ఎవడో కాదు, హీరో గాడే నా దగ్గరకు వచ్చి ఆ మందు నా కళ్ళలో పోయిపోయాడు, ఎలాగోలా వాడిని నేను పొడి చేశాను, దయచేసి నన్ను కాపాడని అని చెప్పేసి తనంటుంది. దాంతో పోలీసులు బయలుదేరి వస్తూ ఉంటారు. ఈ గ్యాప్ లో హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో చేయి తీసుకుని తన ఒంటి మీద గాయాలు చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు పోలీసులు నమ్మాలి కదా. అందుకని అందులోనూ హీరోని చంపడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పటి వరకు తను పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా తన ఫ్రెండ్ ఏం చేసింది, తనని బ్లాక్ మెయిల్ చేసింది. అదే బ్లాక్ మెయిల్ హీరో మళ్ళీ చేస్తాడని చెప్పేసి వాడిని కూడా చంపవతల పడేసింది. ఇంతటితో సినిమా కూడా అయిపోతుంది. ఓవరాల్ గా మీకు క్వశ్చన్ అడుగుతాను, అదేంటంటే హీరోయిన్ చేసిన పని కరెక్టా కాదా? మీరైతే కరెక్ట్ అయితే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓవరాల్ గా ఈ సినిమా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ సినిమా మీద మీ అభిప్రాయాన్ని కొంచెం కామెంట్ చేయండి. ఇంకా అందులోనూ మరి ముఖ్యంగా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి బాయ్.